నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను షాహిదా. హైదరాబాద్లోని చారిత్రక చార్మినార్ సమీపంలో ఓ యువతి పట్ల నకిలీ ర్యాపిడో డ్రైవర్ అనుమానాస్పదంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న యువతిని లక్ష్యంగా చేసుకున్న ఆగంతకుడి బండారాన్ని ఆమె తన సమయ స్ఫూర్తితో బయటపెట్టింది. ఈ ఘటన ప్రయాణికుల భద్రతపై మరోసారి చర్చను రేకెత్తించింది. కంటెంట్ క్రియేటర్ సిద్ధేశ్వరి సుగంత్ రాత్రి 9 గంటల సమయంలో చార్మినార్ వద్ద ఆటో కోసం వేచి చూస్తోంది. అదే సమయంలో స్కూటర్ పై వచ్చిన ఓ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి, ర్యాపిడో కావాలా మేడం అని అడిగాడు. అయితే అతడి స్కూటర్ కు నంబర్ ప్లేట్ లేకపోవడం, అతడి వద్ద డ్రైవింగ్ ఐడి కార్డు కూడా లేకపోవడాన్ని సిద్ధేశ్వరి గమనించింది. డౌట్ రావడంతో ఐడి కార్డు చూపించాలని ఆమె గట్టిగా నిలదీసింది. దీంతో కంగారు పడిన ఆ వ్యక్తి ఆమె ముందే ప్లే స్టోర్ నుంచి ర్యాపిడో యాప్ను డౌన్లోడ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో అతను నకిలీ డ్రైవర్ అని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. వాహనం స్టార్ట్ కావడం లేదంటూ అతడు మాట దాటవేసే ప్రయత్నం చేశాడు. దీంతో అతడి ఫోన్ను పరిశీలించగా యాప్ అక్కడే లాగిన్ అవుతూ ఓటీపీ పేజీలో ఉంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా హెచ్చరించింది. ఎలాంటి బుకింగ్ వెరిఫికేషన్ లేకుండా ఇంత ధైర్యంగా ఒక వ్యక్తి బైక్ ఎక్కమనడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని సిద్ధేశ్వరి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియోను పంచుకోవడం ద్వారా ప్రయాణికులను అప్రమత్తం చేయడమే తన ఉద్దేశమని తెలిపింది. ఈ ఘటనపై స్పందించిన ర్యాపిడో సంస్థ సిద్ధేశ్వరి అప్రమత్తతను ప్రశంసించింది. యాప్లో రైడ్ బుక్ చేయకుండా నేరుగా వచ్చి డ్రైవర్లమని చెప్పే వారిని నమ్మవద్దని వినియోగదారులకు సూచించింది. రైడ్ ఎక్కే ముందు యాప్లో డ్రైవర్ ఐడి, వాహనం నంబర్, ఓటీపీ వంటి వివరాలు ఖచ్చితంగా సరిచూసుకోవాలని స్పష్టం చేసింది.